Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హలో, సో ఫైనల్గా నేనైతే ఫిల్మీ మోస్కి వచ్చేసాను. సెవెన్ మినిట్స్ చేయడానికి 7 days పడుతుంది అనమాట. అంటే 1 minute 1 day 1 day పడుతుంది. ఈ వాయిస్ చెప్తూ ఉంటారు కదా, ఆ వాయిస్ మీదేనా అండి? అవును. ఏది ఒక 3-4 lines నాకు ఆ వాయిస్తో చెప్పరా ప్లీజ్? మామ కాలిపోతుంది, మండిపోతుంది. ఎవరైనా గుర్తు రాకపోయినా సరే నేను ఒక పాట పాడితే అదా గుర్తొస్తుంది. మల్టీమీడియా అయిపోయిన తర్వాత కరెక్ట్గా కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ చేశాను అనమాట. విఎఫ్ఎక్స్ నాకు స్పెషలైజేషన్ మల్టీమీడియాలో. ఈ మిడిల్ క్లాస్ మధు అన్న టైటిల్ ఎందుకండి వచ్చింది? అంటే లైక్ మన లైఫ్ స్టైల్లో ఏదో ఒక చిన్న కార్నర్ అంటే ప్రాసనే పట్టుకున్నా అన్నట్టు. పిల్లలు దానికి వచ్చేసేటప్పటికి పిల్లలది ఎలా చేస్తారు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎలా ప్రిపేర్ చేసుకుంటారు స్క్రిప్ట్ని? అవి విన్నంత వరకు కూడా నేను చూడండి అని అంటారు చాలామంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని. సో అది విన్న తర్వాత ఇదవుతుంది అనమాట. చాలా న్యాచురల్ సంభాషణలు ఉంటాయి అందులో. చాలా తతంగం ఉంది. మా మోజీస్ని ఇలా వాడతారనమాట మీరు. చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి 100% బయట మిమ్మల్ని గుర్తుపడతారు, లేదా వాయిస్లో అయినా సరే గుర్తుపడుతూ ఉంటారు కదా. మీకు బయట ఏమని అడుగుతుంటారు? వన్య మాస్టర్ అని సరే నాకు వినబడింది, ఎవరో పిల్లాడు మాట్లాడుతున్నాడు అని. ఏదో వన్య మాస్టర్ అంటున్నావు ఎట్రా, దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాను. ఫిల్మ్ ఇమోజీనా అన్నాడు. బ్లైండ్ పీపుల్ కదా, వీళ్ళకి ఎలాగ అసలు ఫిల్మ్ ఇమోజీ గురించి తెలిసిందే అని చెప్పి నేను అనుకుంటే ప్రతి ఒక్కడికి ఫిల్మ్ ఇమోజీ గురించి తెలిసినట్టు. సో ఎప్పుడైనా అనిపించిందా ఏంటి ఫేమ్ ఇలా రాగానే ఇప్పుడు ఎదుగుతున్న టైంలో మళ్ళీ ఇలా వేరే వాళ్ళు రావడం, మళ్ళీ పెట్టడం? కొత్తలో డిస్టర్బ్ అయ్యాను నేను. తర్వాత జనాలే వచ్చి చెప్పడం స్టార్ట్ చేశారు అని, మీరు వేరని. ఫిలిమ్స్లో స్క్రిప్ట్ డైరెక్షన్ చేయాలని ఉందా? సో మన బుచ్చిబాబు గారు ఉన్నారు కదా, బుచ్చిబాబు సానా గారు, అతను పిలిచారు ఈ పెద్దకి రాయడానికి. మీరు ఫుడ్ ఏం తింటారు? I eat a lot of biryani. తింటే పొట్టొస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I never started that. హలో, నేనైతే మొత్తానికి హైదరాబాద్ నుంచి వైజాగ్ టు మన విజయనగరం అయితే వచ్చేసాను అనమాట. సో ఫిల్మీ మోజీ చాలా మంది చూస్తుంటారు, ఎక్కువగా పిల్లలకైతే మాత్రం ఈ ఛానల్ చాలా ఫేవరెట్ అనమాట. సో ఈరోజు అయితే మరి నేను మోజీస్తో మాట్లాడడానికి వచ్చాను. అసలు వీళ్ళు ఎలా చేస్తారు, ఎంత క్రియేటివ్గా ఉంటుంది ఫిల్మీ మోజీ వాళ్ళ దగ్గరికి అయితే నేను వచ్చేసా. సో ఫైనల్గా ఈరోజు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో కూడా మనం చూసేద్దాం. విజయనగరంలో ఫిల్మీ మోజీ అంటే ఒకప్పుడు విజయనగరం ఎక్కడ ఉంటుంది అనేది తెలియని టైంలో వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఒకప్పుడు ఎక్కడండి అంటే వైజాగ్ దగ్గర పక్క ఊరండి అని చెప్పేవాళ్ళంట. సో అలాంటిది ఈరోజు మరి ఫిల్మీ మోజీ వాళ్ళు ఇంత ఒక బ్రాండ్ని క్రియేట్ చేసేసారు. సో మనం కూడా వెళ్ళి ముచ్చట్లన్నీ చేసేద్దాం. వీలైతే ఫిల్మీ మోజీ స్టైల్లోని ఏమైనా వీడియో మనకి కూడా మన ఫేస్తో వస్తుందేమో కూడా ట్రై చేద్దాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. హలో, సో ఫైనల్గా నేనైతే ఫిల్మీ మోస్కి వచ్చేసాను. మీరందరూ కూడా నన్ను చాలా లైక్ చేస్తున్నారు కదా, నేనంటే చాలా ఇష్టం కదా. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ పక్కనే ఉన్న వినాయకుడి గంటను కొట్టేటట్టుగా సో ఫిల్మీ మోస్ గంటను కూడా కొట్టేయండి, ఓకే? సో పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం కదా నేనంటే. సో అందరూ నన్ను అనుకుంటున్నారు కదా. సో ఫైనల్లీ నేనైతే మన విజయనగరంలో ఉన్న ఫిల్మీ మోస్కి వచ్చేసాను. సో ఫిల్మీ మోస్తో చాలా విషయాలు మాట్లాడి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి, మీరు కూడా వినేయండి.
సో మొత్తానికైతే నా ఫేవరెట్ మూవీ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఇగోండి చూసారా మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని. ముఖ్యంగా మా టీం వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు మంజుష గారు అర్జెంటుగా మీరు కూడా అలా మాట్లాడడానికి, సో మీరు కూడా అలా కనిపించడానికి అవుతుందేమో అని అడిగారు. సార్ ఇదేంటి సార్ అంటే వాళ్ళైతే మనం ఇంటర్వ్యూ చేయొచ్చు, బేసిక్గా వాళ్ళు గ్రాఫిక్స్ సిస్టంలో అలా కదా వర్క్ చేస్తారు, నన్ను కూర్చోబెట్టి ఎలా చేస్తారు సార్ మోజీలాగా అని అడిగాను అనమాట. సో నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. అండ్ మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి మేకింగ్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారో. సో నేనైతే ఈ సెటప్ ఈ కైండ్లో వర్కింగ్ స్టైల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇప్పటివరకు నేను చూడలేదు, ఈవెన్ యూట్యూబ్లో కూడా నేను చూడలేదు. సో నా ఫేవరెట్ మహేష్ వచ్చాడు, మహేష్ ఉన్నాడు ఇందులో. బ్రో ఒకసారి మా ఫేవరెట్ మహేష్ని చూపించరా? అదిగోండి మా ఫ్రెండ్ మహేష్. అండ్ సో చాలా బాగా అంటే ఈ మహేష్ని అండ్ వాడిని రెడీ చేస్తుంది మీరన్నమాట. అలా ఏం లేదండి, క్యారెక్టర్ డిజైనింగ్ ఉంటే దానికి తగ్గట్టు మేము డిజైన్ చేస్తాం యానిమేషన్. చూసారా మొత్తానికి కదా ఫైనల్గా మీరే కదా డిజైన్ చేస్తున్నారు. సో మీ దాంట్లో మీ బ్యాచ్లో ఎవరైనా మహేష్ ఉన్నారా? మా బ్యాచ్ లో లేదు. ఎవరు మహేష్ లేరు? మహేష్ క్యారెక్టర్ మామూలుగా ఫ్రెండ్లీగా అంటున్నారా? ఉన్నారా? ఓహో తన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? ఓకే, అందుకే కొంచెం సిమిలర్ హెయిర్ స్టైల్ ఉంది కదా. ఓ మై గాడ్. మరి ఇది అది నేను నా ఫ్రెండ్ మహేష్ అయినప్పుడు నేను అవుతాను కదా. కరెక్టే కదా, వ్యాలిడ్ పాయింటే. సో వీళ్ళిద్దరిది ఇక్కడ పెట్టారనమాట. సో మొత్తానికైతే ఇలా రెడీ చేస్తున్నారు. ఇది మిడిల్ క్లాస్ మంకీస్ అని రీసెంట్గా కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. సో ఇది 2D అనమాట, 2 డైమెన్షన్లో వస్తుంది. ఫిల్మ్ ఇమోజీలో చూసేది 3D, సో ఇది 2D అనమాట. ఇది దాని మీద చాలా కష్టం. అంటే 3Dకి 2Dకి ఏంటి డిఫరెన్స్? ఇదేంటంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకోవాలండి మనం. ఓకే. సో ఇప్పుడు ఒక సెకండ్కి 25 ఫ్రేమ్స్ ఉంటుంది దీంట్లో. సో ఈచ్ ఫ్రేమ్ డిజైన్ చేస్తారు వీళ్ళు. సో అలా ఇప్పుడు ఒక ఎపిసోడ్ 7 minutes ఉందనుకోండి, 7 days పడుతుంది వీళ్ళకి చేయడానికి. 7 minutes? 7 minutes చేయడానికి 7 days పడుతుంది అనమాట. అంటే 1 minute 1 day? 1 day పడుతుంది. అంటే ఇక్కడ 7 minutes 50 seconds ఉంది అంటే 7.5 days అనమాట. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసి 1 week అవుతుంది ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసి. ఓకే. సో అలా డీటెయిల్డ్ గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రతి క్యారెక్టర్ ని అంటే ప్రతి అవయవం వీళ్ళు యానిమేట్ చేయాలన్నమాట. కళ్ళు, ముక్కు, ప్రతిది ఎవ్రీథింగ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అలా స్కెచ్ గీసుకుంటారు అనమాట. ఓకే. సో అది స్టోరీ బోర్డ్ అంటారు దీన్ని. సో అక్కడ దుర్గా అది ప్లే చేయి స్టోరీ బోర్డు. సో అది రిమోట్ కార్ అనే ఎపిసోడ్లో స్టోరీ బోర్డ్ అనమాట. ముందు అలాగా జస్ట్ మనకి ఎక్స్ప్రెషన్స్ ఏ ఉండాలి అని చెప్పి ఫ్రేమ్ బై ఫ్రేమ్ అలా స్టోరీ గీసుకుంటారు అనమాట, ఆడియోకి తగ్గట్టుగా. ఓకే. సో ఆ తర్వాత దీన్ని ఇక్కడ యానిమేట్ చేస్తారు వీళ్ళిద్దరు. ఓకే. అది. సో దీనికి స్పెసిఫిక్గా ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోతే ఖచ్చితంగా ఇందులో డిజైన్ చేసి ఉండే కోర్సెస్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా వీళ్ళందరూ ఏంటంటే ఈ యానిమేషన్ కోర్సెస్ చేసి వచ్చిన వాళ్ళే అన్నమాట. కంప్లీట్గా యానిమేషన్ కోర్సెస్. ఓకే. సో అందులోనే స్టోరీ బోర్డ్ అవనివ్వండి, ఈ ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ అవ్వండి, వాళ్ళందరూ అందులో మాస్టర్స్ చేసి వచ్చిన వాళ్ళే. సూపర్. తన చేతికి ఇది ఉంది ఏంటి? అది బేసిక్ అది స్క్రీన్ మీద మన చెయ్యి అంటుకోకుండా స్మూత్ గా అవ్వడానికి అనమాట. తన క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నాడు అక్కడ. సో అది ఆ స్క్రీన్ కి మన తడి ఉంది అనుకోండి, అంటుకోకుండా స్మూత్ గా పెన్ ఫ్లో ఉండడానికి. ఓకే. సో ఇది ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది పెన్. అది బేసిక్ గా డిపి ప్యాడ్ అంటారు, డిజిటల్ ప్యాడ్ అంటారు దానికి స్టెన్సిల్ ఇది. ఓకే. మన పెన్సిల్ ఎలాగో కానీ ఇక్కడ 2 buttons ఉన్నాయి. అదే మౌస్ క్లిక్స్. ఓ ఈ 2 కూడా మౌస్ లాగా. సో బేసిక్ గా చూసారు కదా. సో డిజిటల్ ప్యాడ్ కి ఇది పెన్ అన్నమాట. ఈ పెన్ కి కూడా మౌస్, అంటే మనం లైక్ ఏదైనా మూవ్ చేయడానికి చేతితో పట్టుకునే మౌస్ లాగా ఇది పెన్ మౌస్. సో పెన్ మౌస్ అన్నమాట. సో మనం దీంతో వర్క్ చేయొచ్చు, డ్రా చేయొచ్చు, మౌస్ తో మూవ్ చేయొచ్చు. మొత్తం సిస్టమ్ కంట్రోల్ అంతా ఉంటుంది ఆ పెన్ లో. సిస్టమ్ కంట్రోల్ అంతా ఈ ఒక్క పెన్ లో ఉంది, చూసారా? సూపర్. సో ఇది మొత్తం సిస్టమ్ కి ఇలాగా డైరెక్ట్ చేసేసుకొని ఇంకా కీబోర్డ్ తో ఆపరేట్ చేయాలి. అండ్ దీంతో ఒకటేమో ఐ పెట్టాలి, ఇంకొకటి మైండ్ పెట్టాలి, 2 hands తో వర్క్ చేయాలి కదా బ్రో. చాలా పెద్ద టాస్క్ కదా. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత తీసుకున్నాడు. నీ ఏజ్ ఎంత? 21కి ఫిల్మీ మోజిన్ మోస్తున్నాడు. సూపర్.
సో మొత్తానికైతే చూసారు కదా, నిజంగా అంటే ఫిల్మీ హౌస్ వాళ్ళు చిన్న పిల్లలకి చాలా ఫేవరెట్ అనుకుంటాం, కానీ చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా ఫేవరెట్ అనమాట. సో మీతో చాలా చాలా విషయాలు మాట్లాడేయాలండి. సో ఇది అయిపోయిన తర్వాత మనం వెళ్ళి కూర్చొని చాలా విషయాలు డిస్కస్ చేయాలి. తప్పకుండా. సో ఫైనల్గా అయితే కింద ఇంట్రో చెప్పేశాను కాబట్టి ఎందుకండి మాకు మనిషిని చూపించండి అని అనుకుంటున్నారు కదా. సో చాలా అందరికీ బాగా తెలిసిన వ్యక్తే, బాగా పరిచయం ఉన్న వ్యక్తే. అండ్ కామన్గానే అందరికీ ఉన్న క్వశ్చన్స్, డౌట్స్ నాకు కూడా చాలా చాలా ఉన్నాయి. బట్ ఫిల్మీ మోజీ అంతే. అనగానే అందరికీ గుర్తొచ్చేది సాయి కిరణ్ గారు అనేది ఒక స్టాంప్ పడిపోయింది. కానీ ఇంటి పేరు కాస్త ఫిల్మీ మోజీ అయిపోయింది ఏంటండి. అండలూరి సాయి కిరణ్ గారు కాస్త ఫిల్మీ ఫిల్మీ మోజీ మోజీ సాయి కిరణ్ అనేది అయిపోయింది. అవును. సో ఎలా అనిపిస్తుంది అది? జనం ఇచ్చిన పేరే కాబట్టి, అంటే మనం నేను పెట్టిన పేరే మళ్ళీ జనం నాకే ఇచ్చారు తిరిగి. హ్యాపీ అండి. హ్యాపీ అంటారు. కానీ ఒక్క డౌట్ ఏంటి అంటే, ఈ వాయిస్ చెప్తూ ఉంటారు కదా, ఆ వాయిస్ మీదేనా అండి? అవును అవునండి. ఏది ఒక 3-4 లైన్స్ నాకు ఆ వాయిస్తో చెప్పరా ప్లీజ్? మీకు బాగా అంటే వినగానే గుర్తొచ్చేది అయితే మధుగడి పాట, మామ కాలిపోతుంది మండిపోతుంది ఎలాగా, అది ఆ పాట బాగా ఫేమస్ అయిందండి. అవును అవును. అదొక నేను ఎవరైనా గుర్తు రాకపోయినా సరే నేను ఆ ఒక పాట పాడితే గుర్తు అదా గుర్తొస్తుంది అంటారు అనమాట. ఓకే. సో మొత్తం వాయిస్ డబ్బింగ్ అంతా కూడా మీరే? నేను చాలా మంది అంటే సెపరేట్ గా డబ్బింగ్ ఆర్టిస్టులు అంటూ లేరు. Hmm. ఎవరైతే దీనికి వర్క్ చేస్తున్నారో వాళ్ళే డబ్బింగ్ చెప్తారు అనమాట. ఓకే. మరి ఫీమేల్ ఇప్పుడు నా వైఫ్ ఉంది ఐశ్వర్య, అలాగే కార్తీక్ అన్న వైఫ్ ఉన్నారు స్వాతి వదిన, వాళ్ళే అటు ఇటు మాడ్యులేషన్ మార్చి మళ్ళీ కార్తీక్ అని వాళ్ళ ఇంట్లో లేడీస్ అందరూ డబ్బింగ్ చెప్తారు. ఓకే. సో వాళ్ళు వర్క్ చేసుకున్న వాళ్ళు కొంతమంది, హౌస్ వైఫ్స్ కొంతమంది, వాళ్ళే మన దానికి డబ్బింగ్ చెప్తారు అనమాట. సూపర్ అండి, నిజంగా చాలా చాలా బాగుంది. అంటే సాయి గారు, అంటే ఈ థాట్ అనేది ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టుకొచ్చింది? అసలు స్టార్ట్ చేసేటప్పుడు సోలోగా స్టార్ట్ చేశారు నేను కార్తీక్ గారు. సో ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. అవునండి. ఓకే. దీనికి బిఫోర్ మీరు ఏం చేసి ఉండేవాళ్ళు? నేను యాక్చువల్లీ బ్యాచిలర్స్ ఆఫ్ మల్టీమీడియా చదివాను. చదువుతుండగానే నేను ఫోటోగ్రఫీ నాకు ప్యాషన్ అంటే ఫస్ట్ నుంచి కూడా. సో కెమెరా కొనుక్కొని ఫ్రీలాన్స్ కింద అది కూడా చేసేవాడిని అనమాట. సో వెడ్డింగ్స్కి వెళ్ళడం, సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, అలా నాకు ఫోటోగ్రఫీ ఇది ఉండేది. ఓకే. సో అలా హైదరాబాద్లోనే చేసేవాడిని. విజయనగరంలో ఏమైనా పెద్ద వెడ్డింగ్స్ ఇలా తగిలితే వచ్చేవాడిని అనమాట. విజయనగరం వస్తుండేవాడిని. చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాను. ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్, బోర్న్ అంతా కూడా విజయనగరం. సో ఒక 5 years ఉన్నాను హైదరాబాద్లో. లాస్ట్ అంటే మల్టీమీడియా చదవడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను. ఓకే. సో మల్టీమీడియా అయిపోయిన తర్వాత కరెక్ట్గా కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ చేశాను అనమాట. విఎఫ్ఎక్స్ నాకు స్పెషలైజేషన్ మల్టీమీడియాలో. సో కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ అది అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది. సో బాధపడాల్సిన పని లేదు, నాకు మంచి జరిగింది. సో కరోనాలో దీన్ని అంటే సీరియస్గా స్టార్ట్ చేసాం. దానికి ముందే చిన్నగా ఏదో మనం కుర్రతనంలో ఏం చేస్తాం, పేర్లు పెట్టి పేజీలు స్టార్ట్ చేసేస్తాం, కానీ దాన్ని నడిపించే అలా కుర్రతనంగా పెట్టిన పేరు ఏమైనా ఉందా? అదే ఫిల్మీ మోజీ అండి. అదే కుర్రతనంగా పెట్టిన పేరే ఇంత ఫేమస్ అయింది. అంత ఫేమస్ అయిపోయింది. లేకపోయి ఉంటే మిడిల్ క్లాస్ మధు అనే స్టార్ట్ చేద్దాం, ఛానల్ పేరే మిడిల్ క్లాస్ మధు అయిపోదును. సో ఫిల్మీ మోజీ అనే పేరు యాక్చువల్గా అంటే ఏదో ఒక చేద్దాం అనేసి కార్తీక్ అనే స్టార్ట్ చేసాడు ఆ పేరుతో. ఓకే. సో చిన్న 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 వీడియోలు, మూవీ డైలాగ్స్ ఇలా ఏదో చేసేవాళ్ళం అనమాట. తర్వాత అది ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. కానీ సినిమాలు తీశారు, విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మల్టీమీడియా, సో ఫోటోగ్రఫీ, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేటప్పుడు ఇంత ఉండేటప్పుడు మోజీస్తో కాకుండా ఈజీగా బ్యూటిఫుల్ లొకేషన్స్ని చేయొచ్చు, లేకపోతే మ్యారేజ్ ఈవెంట్ రిలేటెడ్ డెకరేటివ్ థింగ్స్ని చేయొచ్చు. అంటే కెమెరాకి సంబంధించిన బ్యూటీతో విఎఫ్ఎక్స్ని యాడ్ చేసి ఇంకా ఎక్సలెంట్ విజువలైజేషన్స్తో చేయొచ్చు. సో అది కాకుండా మోజీసే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఇప్పుడు ఉదాహరణకి ఒక 2 couples-ని ప్రీ వెడ్డింగ్ తీయడానికి మనం బీచ్కి వెళ్ళాం అనుకోండి, మేము ఉదయాన్న మొదలు పెడితే సాయంత్రం అయిపోయేది. 2 నిమిషాల ఫుటేజ్ కూడా వచ్చేది కాదు.
ఓకే. ఎందుకంటే నవ్వమంటే నవ్వరు, ఇలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అనమాట. అదే మా ఇదేంటంటే స్క్రిప్ట్ రాసుకోగానే వెంటనే మనకి కనిపిస్తుంది అనమాట. వన్స్ మేము స్క్రిప్ట్ అవ్వగొట్టేగానే ఒక 4 రోజుల్లో అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది ఇదైతే. అదే మీరు లైవ్ యాక్షన్కి వచ్చేసరికి అలా కుదరదు. సో వాళ్ళ డేట్లు సెట్ అవ్వాలి. మనం ఇప్పుడు స్టార్టింగ్లో అంటే అందరూ అవైలబుల్గానే ఉండి నేను వచ్చేస్తా అంటారండి. ఆర్టిస్టులు కావాలి, మొత్తం చాలా పెద్ద చాలా తతంగం తతంగం అవుతుందని ఉంది. మా మోజిస్ని ఇలా వాడతారనమాట మీరు. వీళ్ళైతే ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు నాకు. మోజిస్ అయితే ఎటువంటి కథ చెప్పాలన్నా పద అంటారు అనమాట. మోజిసా? మోజిస్ తో మీరు మాట్లాడుతూ ఉంటారు. అంతే. ఏదో ఒకసారి మాట్లాడండి మోజిస్. యాక్చువల్గా ఏంటంటే ఆఫీస్లో అందరూ కూడా వాళ్ళని ఒక అంటే ఏదో క్యారెక్టర్లా చూడరు. అనే మధుగాడితో ఇలా చేపిద్దాం, మహేష్ గారితో ఇలా డైలాగ్ చెప్పిద్దాం, ఇప్పుడు సరదా సుబ్బారావు అంకుల్ వస్తాడు, ఇప్పుడు నాన్న వస్తాడు, అమ్మ వస్తాడు అని చెప్పి అంటే ఇలా ఆ క్యారెక్టర్స్ని మా వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు అనమాట. సో అనే ఈ పండగ వస్తుంది కదా, మధుగాడు ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటారు అని వాళ్ళే నాకు ఓన్ చేసుకొని సజెషన్స్ ఇస్తారు. ఓకే. అంటే ఈ సీరియస్గా స్టార్ట్ చేసిన ఫిల్మ్ మోజీ 2020లో 2018లో స్టార్ట్ అయ్యింది. 1 year ఆపేసాం. సో కోవిడ్ వచ్చింది, ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలే. అందరూ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి చేయాలి. దీన్ని మోజిస్ ఎలాగా యూజ్ అయ్యారు మీకు? సో మోజిస్ కి పార్టీ ఇచ్చారా మీరు? మేము చేసుకొని స్వాహా. సూపర్ అండి. నిజంగానే చాలా బ్యూటీ థింగ్ ఏంటి అంటే స్క్రిప్ట్స్ నిజంగా ఒక పర్సన్స్ చెప్తే వాళ్ళ డేట్స్, వాళ్ళ టైమ్స్, వాళ్ళ వెయిటింగ్స్, ఎడిటింగ్, అవుట్పుట్ వాళ్ళకి నచ్చింది, వాళ్ళ ఈ తతంగాలు అన్నీ ఉంటాయి. సో మోజెస్కి మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో, కూర్చో అంటే కూర్చో, కమ్ అంటే కమ్, టైంతో సంబంధం లేదు, స్క్రిప్ట్తో సంబంధం లేదు, ఏం చెప్పినా వింటుంది మోజీ. సూపర్. మీకు ఇన్ని మోజెస్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో మీ ఫేవరెట్ మోజీ ఏంటి? మాకు ఎక్స్ప్రెషన్తో చెప్పాలి, చూపించాలి. ఆబ్వియస్గా మిడిల్ క్లాస్ మధువే. మిడిల్ క్లాస్ మధు. సూపర్. ఈ మిడిల్ క్లాస్ మధు అన్న టైటిల్ ఎందుకండి వచ్చింది? అంటే లైక్ మన లైఫ్ స్టైల్లో ఏదో ఒక చిన్న కార్నర్ అంటే ప్రాసనే పట్టుకున్నా అండి అంతే. అంటే నేను ఎక్కువ రాసే డైలాగుల్లో ఎక్కువ ప్రాస ఉంటుంది అనమాట. సో ఒక స్టార్టింగ్ అంటే పదాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు పాతో స్టార్ట్ అయితే మళ్ళీ పాత అంటే వేరే పదం రావడం, ఇలా ప్రాస ఎక్కువ ఉంటుంది. మనకు తెలుగులో ఉండే బ్యూటీ అదేనండి. సో ఎక్కువ అంటే ఒక అక్షరంతో చాలా రాయొచ్చు అనమాట. సో అలా మిడిల్ క్లాస్ మధు మా కలిసింది కదా అని అలా పెట్టాను. సో మాదాపూర్ మహేష్, మచ్చలేని మహేష్, మేకు చుట్టూ మహేష్, సో ఇలా సరదా సుబ్బారావు, సో ఇలా అనమాట. సో ఇలా పేర్లన్నీ ఇవే. సో అలా కొంచెం నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో పెట్టా, కానీ అవి చాలా పెద్ద పాపులర్ అయ్యాయి. అండ్ స్క్రిప్ట్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా కదా. ఒకటి ఇంత మనం మోజీస్ని అట్రాక్టివ్ చేయాలి అన్నా మనం అడల్ట్స్ పెద్దవాళ్ళం, కానీ పిల్లల మైండ్కి తగ్గట్టుగా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా, అలాగే పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మెసేజ్ ఓరియంటెడ్గా చేయడం అనేది వెరీ బిగ్ టాస్క్ అసలు, కదా. సో పిల్లలు దానికి వచ్చేసేటప్పటికి పిల్లలది ఎలా చేస్తారు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎలా ప్రిపేర్ చేసుకుంటారు స్క్రిప్ట్ని? సో బేసిక్గా క్యారెక్టర్స్ వైజ్ మీరు ఎవరైనా డైరెక్ట్గా దీన్ని చూస్తే వాయిస్ వినకుండా, అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వినకుండా చూస్తే చిన్నపిల్లలు ఎందుకు చూస్తున్నారా అంటారు. అది వింటే అర్థమవుతుంది పెద్దలకు కూడా సంబంధించిందే ఇది అని. అది విన్నంత వరకు కూడా నేను చూడండి అనేస్తారు చాలామంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని. సో అది విన్న తర్వాత ఇదవుతుంది అనమాట. చాలా న్యాచురల్ సంభాషణలు ఉంటాయి అందులో. సో మధుని రోజు వాళ్ళ నాన్న కొట్టేస్తూ ఉంటాడు అనమాట. బండి మీద ఎవరే అంటాడు సార్, ఉదాహరణకి ఒరే ఏదో చూసుకోకుండా చేయి తగిలింది, నువ్వు ఏదో ఫీల్ అవ్వకుండా అంటే, నాన్నగారు ఇంక మీరు నన్ను కొట్టడం తగ్గించాలండి, ఇంకా ఇంత నాకు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాగా నన్ను కొడితే ఎలాగండి అని ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. మీకు ఆ క్లిప్ పంపిస్తాను నేను. సో అలాంటివి చాలా అనమాట. సో అంటే నేను మిమ్మల్ని గుద్దీసి ఏదో సరదా తగిలిందంటే మీరు ఊరుకుంటారేటి, సో ఇలా మాట్లాడుతుంటారు వాళ్ళ నాన్నతో, ఎర్రెత్తిస్తుంటాడు అనమాట. సో అవన్నీ జనాలకి బాగా
బాగా నచ్చుతుంది. నచ్చుతుంది. అంటే బేసిక్గా ఒక రియల్గా ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్ని బేస్డ్ ఆన్ చేసుకుని మీరు ఇందులో పెట్టడం జరుగుతుంది ప్రతిదీ. అంతే సో ఇలా ఇన్ని ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ 5 years నుంచి చేస్తున్నారు 6 కదా, years అయిపోతుంది. 6 years అయిపోతుంది. సో ఈ 6 years నుండి కంటిన్యూ చేస్తున్నారు కదా, అవును. మీకు రిలేటెడ్గా ఉమ్. ఇది మీకు సంబంధించిన స్టోరీ ఏదైనా ఉందా? 100% ఉంటుంది. 100% 80% నా స్టోరీసే ఉంటాయి ఇందులో. ఏ So చెప్పండి, అంటే మీ father కి మీకు ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైట్ ప్యాంట్ అని ఒక ఎపిసోడ్ ఉంటుందండి అందులో. టైట్ ప్యాంట్లో ఏం చేస్తారంటే పక్కింటి ఆంటీ ఎందుకంటే ఒక 2 తీగలు కట్టుకోవడం, ఇద్దరం కలిసి ఒకటే తీగ కడదాం అంటది ఆవిడ. ఈడి ప్యాంట్లు వాళ్ళ కొడుకు ప్యాంట్లు ఇద్దరు కలిసి ఒకటే తీగ మీద ఆరేస్తారు అనమాట. ఈడి ప్యాంట్ పట్టుకెళ్ళిపోద్ది ఆవిడ ఇంట్లోకి. ఈడు ఈవినింగ్ అయితే ఒక ఈవెంట్కి వెళ్ళాలి, ఆడి దగ్గర ఉన్నది ఒకటే బ్లాక్ ప్యాంట్. ఆవిడ తాళం మీద సినిమాకి వెళ్ళిపోద్ది ఆవిడ. అయ్యో. సో అలా అంటే అన్ని జరిగినవే. మనం ఎగిరిపోయి పక్కింట్లో పడిపోవడం, అవును. వాళ్ళు ఇల్లు తాళం వేసుకుని బయటకు వెళ్ళిపోతే ఏం వేసుకోవాలి నేను ఫంక్షన్కి. వీడు ఒక అమ్మాయి దగ్గర స్టంట్ కొట్టడానికి వెళ్దాం అనుకుంటాడు అనమాట. మీరే ఇది. అయ్యి ఎగ్జాగరేషన్స్ అయ్యి ఎగ్జాగరేషన్స్. సో అలా చాలా న్యాచురల్గా మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ని మనం ఇది చేస్తూ ఉంటాం అనమాట. కాదు, మోసెస్ అన్ని సాఫ్ట్ హెయిర్, తర్వాత ఇలాగా స్పైక్స్ వచ్చిన అన్ని పెడుతున్నారు. కర్లీ హెయిర్ మోజీ లేదా మీ దాంట్లో? పెట్టుకోవచ్చండి. ఇంట్రడ్యూస్ చేయండి మంజుష. నో 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 నో. సో ఏదైనా అలా ఏదైనా వచ్చిన మాతో వచ్చినటువంటి మంచి పేరుతో మీరు పేరుతో కర్లీ హెయిర్ తో ఉన్న మోజీని ఒకటి ఇంట్రడ్యూస్ చేయండి. చేద్దాం. డబ్బింగ్ కావాలంటే నేను పంపిస్తూ ఉంటాను మీకు. చేద్దాం. సూపర్. సో ఫైనల్గా సో నా పేరుతో మంజుష అన్న పేరుతో ముందుకు ఏదైనా ఒక మంచి టైటిల్తో నన్ను కూడా ఇంట్రడ్యూస్ చేయండి. చేద్దాం. కానీ ఆ మోజీకి కర్లీ హెయిరే ఉండాలి. ఓకేనా? దాన్ని ఫేమస్ చేసి అప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని. అబ్బాయి ఎలా అయినా ఫేమస్ అవ్వచ్చేమో, నేను చూద్దాం. మీరు ఫేమస్ అండి, నాకన్నా ఫేమస్ అండి. నేను తెలియని వాళ్ళకి కూడా మీరు తెలుసు కదా, చాలా ఇంటర్వ్యూలు చేశారు కదా. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే స్క్రిప్ట్ని అంటే రియాలిటీగా జరిగినటువంటి వాటిని చేస్తున్నారు. ఇప్పుడు ఫిల్మీ మోజ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మిడిల్ క్లాస్ చేస్తామని చెప్పకండి. అది ఎప్పుడు జరుగుతూ ఉంటుందండి. మనకి వైబ్ మ్యాచ్ అవ్వకపోతే మార్చేస్తూ ఉంటాం. వైబ్ ఉంది అమ్మో, ఈ సాంగ్ మీకు సెట్ అయింది. వైబ్ అంటే కథకి. సో కొంచెం ఇక్కడే ఉండి ఇంకా ఒక్కొక్కసారి మనకి రైటర్స్ బ్లాక్ వస్తుంది, ఒక 4 రోజులు ఏం తట్టదు. సో అలాంటప్పుడు ఏదైనా ప్లేస్ మారితే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంటుంది మైండ్కి. సో కొత్త ప్లేస్కి వెళ్ళంగానే అందరూ ప్లేస్ మార్చాడంటే ఏదో ఓడబొడిచేస్తాడని చూస్తుంటారు కదా మన వైపు. సో తెలియకుండానే మనలో ఒక కొత్త రిఫ్రెష్మెంట్ వస్తుంది. ఎక్కడో దూరంగా పారిపోకుండా నేను ఊర్లోనే వేరే ఇళ్ళకి పారిపోతుంటాను అనమాట. అలా మారుస్తుంటాను. నిజంగా అంటే మంచి థాట్ అంతా బాగుందండి. సో మీకు వన్స్ సక్సెస్ స్టార్ట్ అయ్యి వ్యూవర్షిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ ఇనీషియల్ స్టేజెస్లో మీ ఫీలింగ్ ఏంటి? అండ్ ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఇన్కమ్తో స్టార్ట్ అయింది? సో బేసిక్గా ఇది స్టార్ట్ చేసింది కార్తిక్ చిర్రా అని. సో ఏదైనా అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇప్పుడు అవుతుంది. ఇంతకాలం దీన్ని ఇలాగా ఇదే లెగసీతో ముందుకు నడిపించడానికి కారణం అయితే అతనే. సో నేను ఫస్ట్ ఏది స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన కథ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అతను అలాగే ఎగ్జైట్ అవుతాడు. సో అంటే ఇది ఏమీ రూపాయి కూడా జనరేట్ చేయనప్పుడు ఎలాగైతే అతను ఎగ్జైట్ అయ్యాడో నేను చెప్పే కథలకి, ఈ రోజు కూడా అలాగే ఎగ్జైట్ అవుతాడు అనమాట. ఒకవేళ నేను చెప్పింది ఆడకపోయినా సరే, అంటే సరిగ్గా వ్యూస్ రాకపోయినా సరే, సో ఎందుకు రాలేదని ఒక డిస్కషన్ పెట్టుకుంటామే తప్ప దాని నెక్స్ట్ ఇంకోటి అలా మూవ్ ఆన్ అయిపోతాం అనమాట. ఇప్పుడైతే పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి తీసే సినిమాలకి ఏంటంటే కథగా మాట్లాడుకున్నప్పుడు బాగానే అనిపిస్తుంది. సో అది ఫైనాన్సర్లని అదేని ఆర్టిస్ట్ డేట్లని ఇలా మల్టిపుల్ ఇవి వచ్చేసరికి అది ఎక్కడో దగ్గర నలిగిపోతుంది కదా. సో ఇక్కడ నాకున్న ఫ్రీడమ్ ఏంటంటే నేను ఏదైతే ఫీల్ అయ్యానో, సో మేము ఎక్కడ కమర్షియల్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోం అనమాట. ఈ వీడియో నుంచి మనం ఎంత లాగేయాలి, ఎంత వ్యూవర్షిప్ లాగేయాలి,
ఇలా ఎప్పుడూ ఉండదు అనమాట. రీసెంట్గా కీర్తిశేషులు అని ఒక సిరీస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఆ సిరీస్. అది కేవలం ఏంటంటే చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పడమే. యాక్చువల్గా మాది కామెడీని మెయిన్ టార్గెట్ కింద చేస్తాం అనమాట. దాన్ని కూడా జనాలకు చెప్పాలి. దాన్ని కూడా ఇప్పుడు పున్నమి నరకం నుంచి ఎలా తండ్రిని తప్పించాలనే కాన్సెప్ట్ అది అనమాట. సో అలాంటి విషయాన్ని కూడా మనం చెప్పాలి. సో చాలామంది చనిపోయిన తర్వాత గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఏం చెప్పడం, చివరి కోరిక ఏంటి, నేను చనిపోయిన తర్వాత నాది ఇలా చేయరా అలా చేయరా అని ఎవరు చెప్పుకోరు. కానీ చెయ్యాల్సింది పిల్లలే. అవును. కానీ పెద్దవాళ్ళు ఎవరో దాన్ని మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కానీ అల్టిమేట్ ట్రూత్ ఏంటి, మనిషి ఎప్పటికైనా కాలం చేయాల్సిందే కదా. సో అలాంటి దాన్ని కూడా మనం అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థమయ్యే విధంగా మనం దాన్ని చెప్తున్నాం అన్నమాట. ఓకే, అవేర్నెస్ తీసుకొస్తాం, ప్రతి ఒక్కరికి తెలిసి. అదనమాట. సూపర్ అండి. అండ్ ఎక్కువగా మీకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి 100% బయట మిమ్మల్ని గుర్తుపడతారు, లేదా వాయిస్లో అయినా సరే గుర్తుపడతారు కదా. మీకు బయట ఏమని అడుగుతుంటారు? గుర్తుపట్టడం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒక 1 year బ్యాక్ మా ఫాదర్ నాకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారండి. విజయనగరంలో బ్లైండ్ స్కూల్లో నా బర్త్డేకి వాళ్ళకి చిన్న ట్రీట్లా భోజనంలా పెట్టారనమాట. సో నాకు సడన్గా ఫోన్ చేసి రమ్మన్నారు, వెళ్ళాను. నేను దాని మీద రీల్ కూడా చేశాను, ఉంటుంది. సో పెడుతున్నంతసేపు తినేశారు వాళ్ళు, నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు, అంతా అయిపోయింది. సాయి కిరణ్ అన్నకి చెప్పండి అని అన్నారు. అంతా సాయి కిరణ్ అన్నంత వరకు వినింది అనమాట. సో వాళ్ళు ప్లేట్లు కడుగుతారు కదా, అక్కడ వన్య మాస్టర్ అని సరే నాకు వినబడింది, ఎవరో పిల్లాడు మాట్లాడుతున్నాడు అని. ఏదో వన్య మాస్టర్ అంటున్నావు ఎట్రా, దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాను నేను. ఫిల్మ్ ఇమోజినియా అన్నాడు. బ్లైండ్ కదరా, నాకు అర్థం కాలే. బ్లైండ్ పీపుల్ కదా, వీళ్ళకి ఎలాగ అసలు ఫిల్మ్ ఇమోజీ గురించి తెలిసిందే అని చెప్పి నేను అనుకుంటే, ప్రతి ఒక్కడికి ఫిల్మ్ ఇమోజీ గురించి తెలుసు. అక్కడ ప్రతి పిల్లాడు విత్ డైలాగ్ లవ్ చెప్పేస్తాడు మీకు. ఇప్పుడుకైనా వెళ్ళి అడగండి, ఫిల్మ్ ఇమోజీ సాయి కిరణ్ అన్న అనండి చాలు, నాన్న వినండి మారే చదవండి మారే అని పాట పాడతారు వాళ్ళు. తెలుసా, వన్య మాస్టర్ అంటే అంత ప్రాణం వాళ్ళకి. మధు క్యారెక్టర్ అన్నా, మహేష్ క్యారెక్టర్ అన్నా అంత ఫాలో అవుతారు. నా మొన్న బర్త్డేకి నేను వెళ్ళాను అనమాట, స్వయంగా వాళ్ళకి ట్రీట్ ఇద్దాం అని చెప్పి వెళ్ళి అక్కడ నీట్గా అంతా చేసి వాళ్ళతో కూర్చొని నేను ఒక ఎపిసోడ్ చూశాను. అప్పు చెప్పేస్తున్నారు వాళ్ళు అక్కడ డైలాగ్స్. నాకే గుర్తుండదు, రాసిన నాకే గుర్తుండదు. ప్రతి డైలాగు ఆడు కూడబడికినట్టుగా చెప్పేయడం నవ్వుకోవడం అంతకు మించి రికగ్నైజేషన్ నాకేం కావాలండి. రోడ్డు మీద వెళ్ళిన నాకు గుర్తుపెట్టినాక పట్టకపోయినా నాకు పెద్ద ఏం ఉండదు. వాడిని చూస్తే చాలు, నన్ను చూసి నాతో ఏదో చేసేయాలని అయితే నాకు కోరిక లేదు. అంటే బ్లైండ్ పీపుల్ కూడా వాళ్ళు విని అది నా ముఖం కూడా ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. కానీ నా బర్త్డేకి టీం అంతా చిన్న సర్ప్రైజ్ వీడియో చేశారండి. అందులో క్లిప్ ఉంటుంది చూడండి. నేను వెళ్ళి వాళ్ళ ముందు నించోగానే కూర్చొని అని చెప్పి కుర్చీ తెచ్చేస్తున్నారు వాళ్ళు, బ్లైండ్ పీపుల్ అందరూ. వాళ్ళకి అంతా తెలుసు కదా, వాళ్ళ రూములు ఎక్కడ ఉంటాయి, వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళాను నేను. కుర్చీ తెచ్చేసి పర్లేదురా నేను కింద కూర్చుంటాను అంటే, కూర్చొని నిన్నెవడాపోతాడు అని అన్నట్టు నన్ను కూర్చోమంటున్నారు వాళ్ళు. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నేను, నాకేదో అసలు ఫిల్మ్ ఇమోజీకి అంతకన్నా పెద్ద అవార్డు ఎవరు ఇవ్వలేరు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సూపర్ అండి, సూపర్. సో ఆ రోజు కార్తీక్ అన్నయ్య దగ్గర నుంచి అందరికి అది మర్చిపోలేని ఇదనమాట. ఫర్ ఎవర్ మెమరీ. అది ఎన్ని వచ్చినా కూడా దీనికి మించి ఎవరు ఫిల్మ్ ఇమోజీని పొగడలేరు, ఎవరు దీనికి ఏ అవార్డులు ఇవ్వలేరు. ప్లే బటన్లు ఎన్ని వచ్చినా అంతే, ఈ ఆనందం అయితే ఇవ్వలేరండి. సూపర్ అండి. అది నిజంగా ఒక డ్రీమ్. ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. ఎంతవరకు పరిగెట్టినా కూడా ఒక నేమ్ కావాలి, ఒక గుడ్ విల్ ఉండాలి అనేది అది ఆలోచిస్తారు. అది మీరు అక్కడే కొట్టేశారు. 100% అనిపించింది నాకైతే అక్కడ. అంటే మనకి ఒక నిజంగా నేను ఏదైతే మనసు పెట్టి రాశాను, ప్రతి ఎపిసోడ్ అలాగే రాశాను, జనాలు ఎంటర్టైన్ అవ్వాలనే రాశాను. సో మనుషులు కాదు, వాళ్ళ మనసుల్లోకి దూరం మనం. సో అది నాకు మర్చిపోలేను. సూపర్. అండ్ ఫస్ట్ వీడియో
మీకు గుర్తే ఉండుంటుంది కదా, ఫిల్మీ మోజ్లో మీరు చేసినటువంటి మోజ్తో అవును. చేసిన ఫస్ట్ వీడియో ఏంటి, అది రిలీజ్ అయిన తర్వాత మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీది కానీ కార్తీక్ గారిది కానీ? ఫిల్మ్ ఎమోజీ ఛానల్కి అసలు ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఓన్లీ అక్కడ మీరు పక్కన ఉంది ఆ హెడ్ లాగా ఒకటి ఉంటుంది. సో ఆడు మూవీ రివ్యూస్ చెప్తాడు అనమాట. సారీ కదా, ఓకే, మూవీ రివ్యూస్ చెప్తారనమాట. సో అలాగా ఆ వీడియో పెట్టాం. దానికి అసలు వ్యూసే లేవు. మేమే 10 సార్లు చూసుకుంటే దానికి 100 వ్యూస్ వచ్చాయి. ఈ రోజున ఇలా పెట్టంగానే 1000 కామెంట్లు వచ్చేస్తూ నాకు అర్థం కాదు, రేపు స్పామ్ అనుకుంటారు రాలో పెట్టకండి రాజు. సో 1000 వ్యూస్ రావేమో కానీ ముందు ఫస్ట్ వ్యూ, ఫస్ట్ లైక్, ఫస్ట్ కామెంట్ అని చెప్పని ఎంతమంది వెయిట్ చేస్తారు తెలుసండి ఫిల్మీ మోజ్కి. అసలు నవ్వు మీ వస్తుంది. సబ్స్క్రైబర్స్కి ఎప్పుడైనా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం కానీ, వాళ్ళు ఎప్పుడైనా మీతో మాట్లాడడం కానీ, మీరు ఎప్పుడైనా లైవ్ చేయడం కానీ జరిగిందా? చాలాసార్లు లైవ్ ఇచ్చాం. అలాగే 2 మిలియన్ వచ్చిన తర్వాత వైజాగ్ మంత్రీస్ హోటల్లో చిన్న మీటప్ కూడా ప్లాన్ చేసాం అనమాట. అది కూడా చాలా బాగా అయింది. కాకపోతే అప్పుడు రిస్ట్రిక్షన్స్తో కోవిడ్ సర్టిఫికేషన్స్ ఉంటే తప్పితే లోపలికి అలౌ చేయొద్దు అన్నంత రిస్ట్రిక్టెడ్గా జరిగింది అనమాట. కానీ చాలా బాగా అయింది. సూపర్ అండి. నిజంగానే ఫిల్మీ మోజ్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ఫాలోవర్స్ అనండి, ఫ్యాన్స్ వద్దులేండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి ఫ్యాన్లు కాదండి, అంతే అంటారా? ఫాలోవర్స్ అంతే, మమ్మల్ని ఫాలో అవుతారు. ఇష్టం అంటే నిజంగా ఒక వ్యక్తి ఒకప్పుడు సీరియల్స్ కోసం, ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఈవినింగ్ 7:30 అవుతుందా, లేకపోతే 9:30 అవుతుందా, 8:30, అంటే వాళ్ళకంటూ ఒక ఇష్టం. అంటే ఈ మోజీస్ కి ఫ్యాన్స్ ఉన్నారండి, మీకు కాదు. మోజీ ఫ్యాన్స్ నాకంటే నేను ఒప్పుకోనండి. నా రైటింగ్స్ కొన్నారంటే మళ్ళీ ఒప్పుకుంటాను. రైటింగ్ క్రెడిట్స్ అండ్ యూ ఎస్పెషల్లీ బికాజ్ మెయిన్ బేస్మెంట్ మీరు.